హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సండే వ్లాగ్ అయితే చూద్దామండి. సో దీపావళి అలానే ధనత్రయోదశి వచ్చింది కదా. సో నేనైతే ఆ రెండు వ్లాగ్లు అయితే ఇంకా పోస్ట్ చేయలేదు, లేట్ అవుతుందనేసి సండే వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను సండే రొటీన్ అయితే చూపిస్తున్నానండి. సో మార్నింగ్ ఏం చేసుకున్నామన్నది, అలానే నైట్ డిన్నర్ ప్రిపరేషన్ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. యాక్చువల్గా ఆ రోజు అయితే దోశ వేసుకున్నాము. సో దోశ కోసం అనేసి ఏ టిఫిన్స్కైనా ఈ 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఉంటే మాత్రం మనకు ఈజీగా అయితే టిఫిన్ అయిపోతుందండి. ఒక మిక్సీ జార్లో కొద్దిగా వెల్లుల్లి అలానే టమాటో వేసుకొని సాల్ట్ అలానే కారం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి. ఇదైతే ఇడ్లీ, చపాతీ అలానే పూరి, దోశకు కూడా చాలా బాగుంటుంది. మైసూర్ బజ్జీలకు కూడా ఈ చట్నీ కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సాసవులు, జీరా కూడా వేసుకొని కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు టమాటా చట్నీని ఫ్రై చేసుకోవడమే అండి. ఇప్పుడైతే ఆలుగడ్డ పల్లె, ఇదైతే మనకు పూరీలకైతే చాలా మంచి కాంబినేషను. కుక్కర్లో ఒక 4 to 5 ఆలు వేసుకొని విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను పొటాటాకి తిరగవాత అయితే వేస్తున్నాను. యాక్చువల్గా ఇదైతే సండే కదా, దోశ వ్లాగ్లో కూడా పోస్ట్ చేశాను చూడండి. సో ఇప్పుడు కొద్దిగా ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలానే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని కారానికి తగిన రెడ్ చిల్లీస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, అంతా తిరగవాత వేగిన తర్వాత ఆల్రెడీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మనము స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ అయితే ఇందులోకైతే మిక్స్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఫైనల్గా ఆలూని అయితే మిక్స్ చేశాను. ఇదైతే మనకు ఎలాంటి టిఫిన్ కాంబినేషన్కైనా అలానే పప్పుచారు చేసుకున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్గా అంతా మిక్స్ చేసుకోవడమే. ఇక్కడైతే మనకు దోశ అలానే పూరి చపాతీ కాంబినేషన్గా ఆలుగడ్డ పల్లె అయితే ప్రిపేర్ అయిందండి. నెక్స్ట్ అయితే వేరుశెనగ గుళ్ళు వేసుకొని లేదంటే పచ్చి కొబ్బరి వేసుకొని చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కారానికి సరిపడా రెడ్ చిల్లీ అలానే ఆనియను, వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకున్న వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకోవాలండి. అలానే కొద్దిగా పుట్నాలు కూడా వేసుకోవాలి. శనగపప్పు కావాలన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు అండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకోవడమే ఫైనల్గా చట్నీ. నెక్స్ట్ అయితే మార్నింగ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పాత్రలంతా నీట్గా వాష్ చేసి అయితే పెట్టానండి. యాక్చువల్గా ఆ రోజైతే బెంగళూరులో మోడంగా ఉండింది. సో ఇప్పుడైతే నేను కొద్దిగా అయితే డైజెషన్ కోసం అనేసి ఒక డ్రింక్ అయితే పెట్టుకుంటాను ఎర్లీ మార్నింగే. అలానే కోల్డ్ అయినా కూడా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. కొద్దిగా వేడి వాటర్లో జీలకర్ర, సోంపు అలానే మిరియాలు, కొంచెం చెక్క, లవంగము, కొద్దిగా అల్లం కూడా వేసుకొని కొద్దిసేపు ఉడకపెట్టుకోవాలండి. సో టిఫిన్ అంతా అయిన తర్వాత మేమైతే గోంగూర పప్పు అయితే చేసుకుంటున్నాను. కొద్దిగా కందిపప్పు అలానే గోంగూర కూడా వేసుకొని అలానే ఇందులోకి నేను పాలకూర కూడా యాడ్ చేశానండి. ఉత్త గోంగూర తినేవాళ్ళు ఇష్టం లేకపోతే ఇలా పాలకూర యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ పుల్లగా లేకుండా అలానే గోంగూర పప్పు అనేది కమ్మగా ఉంటుంది. అలానే 2 టమాటాలు, కొద్దిగా ఆనియన్, వెల్లుల్లి కూడా వేసుకొని ఇక్కడైతే పప్పు మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి. సో చూసారు కదా, కొద్దిగా పప్పు మసాలా, పసుపు కూడా వేసుకొని మనకైతే పప్పు క్వాంటిటీకి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలండి. సో ఇలా వేసుకోవడం వల్ల మనకైతే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొందరైతే ఎక్కువ గోంగూర పుల్లగా ఉంటుందని ఇష్టపడరు కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి సరిపడా కారం వేసుకొని ఒక 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలండి. సో చూసారు కదా, ఫైనల్గా పప్పు అయితే ఉడికింది. విజిల్ అంతా చల్లారిన తర్వాత వాటర్ సపరేట్ చేసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని పప్పు అయితే బాగా రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకోవడం వల్ల మనకు పప్పు క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కూడా రుబ్బుకోవచ్చు. సో ఫైనల్గా పప్పు అంతా రుబ్బిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా సాసవులు, జీలకర్ర అలానే దంచిన ఆనియను, వెల్లుల్లి అలానే జీరా కూడా వేసుకొని రెడ్ చిల్లీ కూడా వేసుకోవాలండి.
ఇలా రెడ్ చిల్లీ వేసి తిరగవాత వేయడం వల్ల మనకైతే గోంగూర పప్పు అనేది కమ్మగా ఉంటుంది. నేను ఎందుకంటే గ్రీన్ చిల్లీ యాడ్ చేయలేదు కాబట్టి. సో పోపు అనేది పప్పులోకి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకు సపరేట్గా రసం తీసాం కదా, ఆ రసం అనేది తిరగవాతలో వేసుకున్నాం అనుకోండి, 6 months అబోవ్ ఉన్న బేబీస్ కూడా ఈ రసం పెట్టచ్చండి. చాలా హెల్తీ కూడా. పిల్లలకు పెట్టినప్పుడు రెడ్ చిల్లీ అనేది యాడ్ చేసుకోకండి, ఉత్త తిరగవాతలోనే కలుపుకున్నాం అనుకోండి. ఫైనల్గా మనకైతే పప్పు రసం అనేది రెడీ అయిందండి. సో వీటి కాంబినేషన్గా వైట్ రైస్ రాగి ముద్ద కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, అంతా అయిన తర్వాత ఆఫ్టర్నూను మేమైతే మేడపైకి వెళ్ళి బట్టలు అయితే ఆరేసామండి. సో చూసారు కదా, అప్పటికి కూడా బెంగళూరు అనేది క్లైమేట్ ఇలా ఉండింది. ఆఫ్టర్నూన్ అంటే అబౌట్ 11:30 అలా అయిందండి. సో అప్పుడైతే ఉన్న బట్టలంతా నీట్గా డ్రై చేసేకైతే వెళ్ళాము. యాక్చువల్గా అయితే ఇక్కడ గ్రిల్ ఉంటుంది కదా, వాటికైతే నీట్గా అయితే థ్రెడ్ కట్టింటామండి. అంతా నీట్గా డస్ట్ అంతా క్లీన్ చేసేసి బట్టలు అయితే ఆరేసుకుంటాము. యాక్చువల్గా ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ కూడా బెంగళూరులో బాగా వర్షం అయితే పడుతుంది. సో ఉన్న బట్టలంతా నీట్గా డ్రై చేసేసామండి. యాక్చువల్గా ఈవినింగ్ కూడా అంతే, చిన్న పనులు ఉంటే అన్నీ కంప్లీట్ అయితే చేసుకున్నాను. సో చూసారు కదా, కొత్తిమీర అనేది ఎక్కువగా ఉండిందండి, అందుకనేసి వాటిని నీట్గా క్లీన్ చేసుకొని సపరేట్గా అయితే పెట్టుకున్నాను. అలానే ఈవినింగ్ రొటీన్ అనేది అయితే ఇలా ఉంటుంది. యాక్చువల్గా క్లాత్ అయితే ఐరన్ చేస్తున్నానండి. ఇక్కడ ఎప్పుడు బట్టలు అప్పుడు ఐరన్ చేసుకున్నాం అనుకోండి, మనకు నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలానే ఇంట్లో ఎక్కువ పనులు ఉన్నప్పుడు కూడా ఇలా మనం టైం సేవ్ చేసుకోవచ్చు. సో సండే టైంలో ఎక్కువ ఐరన్ బట్టలు ఉన్నా కూడా వన్ డే వేసుకున్న బట్టలు అలానే ఎక్కువ డ్రై కాకుండా ఉండే బట్టలు వాటర్లో తీసేసి ఉంటాయి. సో వాటిని అయితే నేను అప్పుడప్పుడు సండే టైంలోనే ఐరన్ చేసుకుంటూ ఉంటానండి. సో చూసారు కదా, ఇప్పుడైతే ఈవినింగు బట్టలు అయితే ఐరన్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే పప్పు అనేది ఆఫ్టర్నూనే చేసేసి ఉంటాను కదా, అందుకనేసి సాంబార్ చేసే పని ఉండదండి. అందుకనేసి ఏమైనా ఎక్స్ట్రా పనులు ఉన్నా కూడా చేసుకుంటాను. ఇప్పుడైతే నెక్స్ట్ ఉన్న డ్రెస్సును కూడా ఐరన్ చేసేసానండి. ఇదొక టైంపాసు, అలానే కొంచెంసేపు ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది. సో ఈవినింగ్ పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళకపోయినా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలా టైంలో బట్టలు అయితే ఐరన్ చేసుకుంటూ ఉంటాను. సో చూసారు కదా, ఫైనల్గా బట్టలు అయితే ఐరన్ కూడా అయిపోయాయండి. ఇక్కడైతే ఐరన్ చేసిన బట్టలు నీట్గా సర్దుకోవడమే. అలానే నైట్ అయితే డిన్నర్కి ఆల్రెడీ పప్పు ఉండింది కదా, సో అదే పప్పుకి కాంబినేషన్గా చికెన్ కబాబ్ అయితే సపరేట్గా అవుట్ సైడ్ అయితే తెచ్చుకున్నామండి. సో ఫైనల్గా చికెన్ కబాబ్తో నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయింది. సో చూసారు కదా ఈ వ్లాగు. మీరు కూడా ఈ 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.